ఉన్నారు. వాళ్ళు కామెంట్స్ చేసినప్పుడు మీరు ఎందుకని నలిగిపోతా ఉన్నారు మానసికంగా? మీరు దాన్ని తీసుకోవాలి కదా, ఆ ప్రెషర్ని మీరు తీసుకోవాలి కదా, ఆ నెగిటివ్ కామెంట్స్ని మీరు తిప్పి కొట్టాలి కదా, మీరు వాస్తవాలు చెప్పాలి కదా, వాస్తవాలతో ఆ నెగిటివ్ కామెంట్స్ని మీరు అటాక్ చేయాలి కదా. అంటే వీళ్ళు మొత్తం గుమ్మడికాయ దొంగల్లాగా భుజాలు మనుషుల్ని అటాక్ చేయాలి అని అనుకుంటున్నారు, అంతేనా? దాడి అంటే ఏంటి సార్? అదే చెప్తా దాడి అంటే తెలుగులో అర్థం ఏంటి సార్? అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి. దాడి అంటే సోషల్ మీడియాలో దాడి చేయండి అనేదానికి, భౌతికంగా దాడి చేయండి అనేదానికి రెండు వేరు వేరు అర్థాలు ఉంటాయి. ఓకే ఓకే, మేము కూడా దాడి చేస్తామని చెప్పేసి రెండు అర్థాలు చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కిరణ్ గారు. మేము కూడా విచ్చలవిడి దాడి చేస్తాం, ఒక్కొక్కరిని వెంటబడి దాడి చేస్తాం, కాకపోతే సోషల్ మీడియాలో చేస్తామండి. మీరేం బాధపడద్దు, ఈసారి రేపు నుంచి దాడి అనేది నేను కూడా మాట్లాడతాను. కిరణ్ గారు, మీరు 10 నిమిషాలు మాట్లాడారు శేఖర్ రెడ్డి గారు, మేము ఎవరు ఏం మాట్లాడలేదు కదా. నేనేమనట్లేదు, నాట్ ఇంట్రెస్టింగ్ ఓపిక పట్టాలి. పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యతిరేక అర్థాలు కావాలంటే విడిగా క్లాస్ చెప్తాను నేను. డిబేట్ లో సేపు సైలెంట్ గా ఉండండి. తెలుగు 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 ఇక్కడ అవకాశం తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, హిందీ, తమిళ. రైట్, అందరూ కూడా ఇక్కడ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. అందరూ కూడా అద్భుతమైనటువంటి తెలుగు నాలెడ్జ్ ఉంది. దయచేసి ఆగండి సార్, దయచేసి ఆగండి. శేఖర్ రెడ్డి గారు 6 భాషలు మాట్లాడతా నేను, 6 భాషలు మాట్లాడతా. ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఒక నిమిషం ఆగండి సార్. అదేంటో సార్, జనసేనలోనే 2 లక్షల పుస్తకాలు చదివిన వాళ్ళు, 50,000 డిబేట్లు మాట్లాడి 50,000 డిబేట్లు చేసిన వాళ్ళు, అదే విధంగా 6 భాషలు 7 భాషలు మాట్లాడి అందరూ జనసేనలోనే ఉంటారు సార్. తప్పే ఉంది, ఆయనకి 6 లాంగ్వేజెస్ వచ్చన్నారు, దానికి తప్పే ఉందండి. నాకు అర్థం కాని విషయం ఒక నిమిషం ఆగండి శేఖర్ రెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి. తప్పే ఉంది, ఇప్పుడు వారికి వచ్చింది వారు చెప్పుకుంటున్నారు, తప్పలేదు. కిరణ్ గారు కంటిన్యూ చేయండి. తెలుగులో చేద్దామా, తమిళ, కన్నడ, మలయాళం, ఏదైనా సరే నేను చేస్తా అని చెప్తున్నా కదా. నేను 6 భాషల్లో మాట్లాడతానని చెప్తా ఉన్నాను కదా. మీకు ఏ భాష కావాలో ఎంచుకోండి. స్వచ్ఛమైన తెలుగు భాషలో చేయండి. బూతులు లేకుండా స్వచ్ఛమైన తెలుగు భాషలో మాట్లాడుకుందాం, దయచేసి సాగండి. హిందీ మాలు, ఒడిస్సా తెలుసు, ఇంకేం కావాలి చెప్పు, ఏ భాషలో మాట్లాడదాం. ఐ నో ఇంగ్లీష్ వెరీ వెల్. ఓకే సార్, దయచేసి ఆగండి. సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి లాంగ్వేజ్ నేను మాట్లాడతా, ఏ భాషలో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని భాషలు మాట్లాడతారా? వాస్తవాలు మాత్రం మాట్లాడరు, కన్నడ అద్భుతంగా మాట్లాడతారు. ఓకే ఓకే, కిరణ్ గారు కంటిన్యూ చేయండి. డిస్టర్బ్ చేయకుండా ఉంటే చెప్తాను సార్. మీరు కంటిన్యూ చేయండి. భాష ఇప్పుడు ఏ భాష అయినా మాట్లాడవచ్చు, కానీ వాస్తవాలు మాట్లాడాలి. ఏ భాషలో అయినా సరే భాష కాదు భావం ముఖ్యం ఇక్కడ. భాష కాదు భావ్యం ముఖ్యం, భాష కూడా ముఖ్యమే. నేనేం చెప్తా ఉన్నానంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది వాళ్ళకి అర్థం కాలేదని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఏ భాష అయినా ఎవరైనా మాట్లాడుకోవచ్చు. పివి నరసింహారావు గారు 18 భాషలు మాట్లాడేవాడు ఆయన. నేనేం చెప్తా ఉన్నానంటే పవన్ కళ్యాణ్ గారు దాడి అంటే దాడి అని చెప్పలేదు ఆయన. ఇప్పుడు ఏదైతే నెగిటివ్ కామెంట్స్ చేస్తా ఉన్నారో దాన్ని తిప్పికొట్టండి. తిప్పికొట్టండి అంటే భౌతికంగా దాడులు చేయమని కాదు, మీ ఇంటికి దాడి చేయడానికి కార్యకర్తలను పంపించడం కాదు. ఆయన చెప్పింది ఏంటంటే ఆ నెగిటివ్ కామెంట్స్ కి మీరు కుంగిపోవద్దు, మీరు నలిగిపోవద్దు, మీరు మానసికంగా బలంగా ఉండాలి. నా మీద ఆ కామెంట్స్ అయ్యో నా మీద చేస్తా ఉన్నారు కదా, నేను ధైర్యంగా ఉన్నప్పుడు మీరెందుకు కుంగిపోతా ఉన్నారు? మీరు వాటిని తిప్పికొట్టండి, వాళ్ళని పాజిటివ్